టీవీ తెలుగు న్యూస్ నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సేవలు సరిగ్గా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆరోపించారు. ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇటీవల జరిగిన మరణ ఘటనపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే వైద్య సేవలను మెరుగుపరచాలి అని, లేకపోతే ప్రజలతో కలిసి ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. హాస్పిటల్ జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే నాథుడే లేడు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకుల పాలనలో ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందితో కూటమి నాయకులందరూ కూడా కొల్లిడైపోయి ఏం జరుగుతూ ఉందంటే ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే విధానం ఎక్కువగా ఉంది. అసలు గతంలో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి చాలా మంచి పేరు ప్రఖ్యాతులుగాంచి ఉన్నది. ఈరోజు కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి పోవాలంటే కోట్లు పెట్టి డెవలప్ చేసిన తర్వాత 30 పడకలుగా తీర్చిదిద్దిన తర్వాత అనేక మంది రోగులకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు నిరుపయోగంగా నిర్లక్ష్యానికి మారిపోయేగా మారిపోయింది. రోగులు ఆసుపత్రికి పోవడం కంటే ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. వేలు వందలు ఎక్కడ పెడతారు చాలామంది ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే అక్కడికి వెళ్దామని భావన ఉంటుంది, కానీ అక్కడికి వెళితే ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితి దిగజారిపోతూ ఉంది రోజు రోజుకు. ఇటీవల కాలంలో ఒక 3 డేస్ బ్యాక్ సులోచన అనే అమ్మాయి కూడా చనిపోతే వాళ్ళ పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. డ్యూటీలో ఉండాల్సినటువంటి డాక్టరు డ్యూటీలో ఉండకుండా ఆయన సొంత పనుల మీద సొంత గ్రామాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక ఆసుపత్రి అంటే ఒక బాధ్యత, వైద్యుడు అంటే ఒక దేవుడితో సమానము. వైద్యో నారాయణ హరి అంటారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఈ కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరితే చాలా దారుణంగా ఉంది. ఈరోజు విచారణ అధికారి వచ్చారంటే మన సులోచన వైద్యం అందుగా పాప చనిపోతే